సార్ ఇక కోల్కత్తా హత్యాచార ఘటన దేశాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసింది సార్. అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నారు కదా! మమతా బెనర్జీ గారి వైఫల్యం కూడా ఉంది అని అంటున్నారు. ఆమె కూడా సార్ బయటకొచ్చి నిరసనలు ప్రజలతో చేస్తున్నట్టు న్యాయం చేయాల్సింది మీరు కదా! మీరొచ్చి నిరసనలు తెలియజేయడం ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? మరి మమతా బెనర్జీ గారు ఏ విధంగా ఫీల్ అయ్యారు? కొంతమందేమో ఆమెకు సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు సార్. మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? అంటే ఒక్కటి ఏంటంటే ఈ మధ్యన మీరు సమాజంలో క్రైమ్ చూస్తే ఈ క్రైము నేచరు చాలా మారింది. ఓకే. ఎవరో భర్త భార్యను 17 ముక్కలు నరికి ఆమెను ఉడికించి కుక్కలకు పెట్టాడు. అంటే మనిషి మృగం కంటే అన్యాయంగా మారుతున్నారు ఒక దశ చూసి. ఈ మధ్యన మీరు పేపర్లో చూస్తే భర్త భార్యను చంపించింది, భార్య భర్తను చంపించాడు, తల్లిదండ్రులు కూతురు చంపించాడు, తల్లి కూతురుని చంపింది. ఇవి మీరు చూస్తున్నారు. ఒక క్రైసిస్ ఎందుకో సమాజంలో క్రైమ్ చాలా పెరుగుతున్నది. ఆ మారల్ కొలాప్స్ ఒకటి చూస్తున్నాం. కనుక ఈ రేప్ చేయడము అత్యాచారం చేయడం అనేది రోజు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే రోజు ఎక్కడో ఒక చోటగా మహిళల పట్ల తల్లి పట్ల ఒక ప్రేమ, మహిళ అంటే గౌరవం, మహిళను పూజించడం అనేది కూడా ఒక దశలో ఉన్నట్టు సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు పూర్తిగా లైంగిక సంబంధాలుగా మారిపోయి ఎక్కడో ఒక చోట క్రైసిస్ విపరీతంగా పెరిగింది. ఈ మొత్తము క్రైసిస్లో భాగంగా ఇవాళ కలకట్టాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో 4 ఏళ్ల అమ్మాయి అసలు వాడి అంతే వాడు మనం ఏమనాలి వాడిని అసలు. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లని చూస్తే మనకి ఎంత ప్రేమ అనిపిస్తుంది, పిల్లని చూస్తే ఎంత ముద్ద అనిపిస్తుంది. ఆ పిల్ల మీద వాడు రేప్ చేయడం ఏంటి అసలు, వాడు అత్యాచారం చేయడం. అలాగే కలకట్టాలో జరిగింది. ఈ గుండా గ్యాంగ్స్ లేక ఎవరో పోయి మొత్తంగా ఆమెను చేసిన పద్ధతి చాలా ఘాస్ట్లీ. సమాజం షాక్ తిన్నది మొత్తంగా. ఆ ఇన్సిడెంట్ అయినా మొత్తంగా షాక్ తిన్నది. దానికి కారణాలు ఏం జరిగింది అనేటువంటిది ఇంతవరకు చెప్పరు. ఎందుకు ఇలా జరిగింది అనేది చెప్పరు. దాన్ని మొత్తంగా ఇన్వెస్టిగేషను చేయడం అనేది ఎంతో ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఏమంత విశ్వసనీయత ఉందని ఇప్పుడు సిబిఐ అంత నిష్పక్షపాతంగా మొత్తము అన్ని వాస్తవాలు తీసుకొస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ కంప్లైంట్ ఏంటంటే సంఘటన జరిగింది, సంఘటన ఆమె కూడా యాజ్ అ మహిళగా తప్పకుండా షాక్ తిని ఉంటుంది, అయ్యో నేను పాలించే చోటు తిని ఉంటుందని. కానీ దాన్ని ఆ క్రైమ్గా చూడకుండా దాన్ని మొత్తంగా ఇప్పుడు బెంగాల్లో జరిగే ఎన్నికలకు కాస్త ఉపయోగించుకోవాలి, నిజంగా క్రైమ్ చేసిన వాడిని పట్టాలి, వాడికి శిక్ష వేయాలి, సమాజం భయపడేలాగా ఉండాలి, ఇట్లా జరగకూడదంటే అంతవరకు మనం దాన్ని అంగీకరించవచ్చు. కానీ ఒక రేపు సంఘటన ఇంత పొలిటికల్గా చేయడము, ముఖ్యంగా మీడియా, నిజంగానే అత్యాచారం జరిగింది, అత్యాచారం మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాలి, చేసిన వాడికి పనిష్మెంట్ పడాలి, దీని మీద మనకి ఎవరికి లేదు. కానీ దాన్ని పెద్ద ఒక ఇదిగా చేసేసి పూర్తి పొలిటికల్ చేసేసి మమతా బెనర్జీ ప్రెసిడెంట్ రూల్ వేయేదాకా పోయారు. వీళ్ళు ప్రెసిడెంట్ రూల్ వేయాలి, అక్కడంతా లా అండ్ ఆర్డర్ అంతా బ్రేక్ డౌన్ అయిపోయింది, అది ఇదని వీళ్ళు అంటున్నారు. అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఆ మహిళకు కూడా న్యాయం జరగదు. ఏ మహిళకైతే అన్యాయం జరిగిందో లేదా ఏ కుటుంబానికి అన్యాయం జరిగిందో వాడు తప్పకుండా వీడు దోషులు ఎవరెత్తున్నారో వాడుకు కఠినమైన శిక్ష, మొత్తం జీవిత శిక్ష పడడము లేదా కఠినమైన జీవిత శిక్ష ఇవ్వడము, అలాంటిది ఒకవేళ జరిగితే ఎక్కడో ఒక చోట సమాజానికి ఒక వార్నింగ్ ఉంటుంది. కానీ ఒక ఇంత క్రైమ్ జరిగి మనకు షాక్ తిన్నప్పుడు దాంట్లో పాలిటిక్స్ అనేది నా దృష్టిలో అది ఒక రకంగా అమానవీయం కూడా. ఇంత దాన్ని పొలిటిసైజ్ చేసేసి మీడియా అది చాలా పొరపాటు. మీడియా ఘటన చెప్పడం, సంఘటన చెప్పిన తర్వాత దాని మీద ఒక పబ్లిక్ ప్రెషర్ను బిల్డ్ చేయడం, న్యాయం జరగాలి కుటుంబానికి, తర్వాత ఎంక్వైరీ జరగాలి, కఠినమైన శిక్ష వీడికి పడాలి అనే ఒక ప్రజాభిప్రాయాన్ని కూడగడితే బాగుంది. కానీ దాన్ని మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ గంటల తరబడి రోజుల తరబడి ఏం కావాలంటున్నారు మీరు, మీడియా ఏం కావాలంటున్నది, ఆ ఘాస్ట్ ఎంత అన్యాయంగా, ఎంత అక్రమంగా, ఎంత క్రూరంగా జరిగింది చెప్తున్నారు. సరే బాను చెప్పారు, చెప్పిన తర్వాత ఏం కావాలంటే తప్పకుండా వాడికి శిక్ష పడాలి, ఎంక్వైరీ జరగాలి. అంతవరకు మీడియా దాన్ని పూర్తిగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెప్తే సమాజంలో దానివలన ఏం జరుగుతుందంటే ఒక సెన్సిటివిటీ పోతుంది.
ఒక సంఘటన ఇంత ఇదిగా దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడం అవుతుందో, ఎగ్జాజరేట్ కాకుండా కూడా ఇంత కంటిన్యూస్గా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏదైతుందో ఆమె ఆ అన్యాయం మీద శిక్ష పడాలి, ఇది సమాజంలో రావాల్సిన స్పందన పూర్తి పొలిటికల్ అయిపోతే సమాజం స్పందించే లక్షణం కోల్పోవచ్చు. ఓకే, కనుక దాన్ని ఇంత మీడియా ఇంత చేయవలసింది కాదు. నిజంగా సంఘటన చెప్పాలి, శిక్ష పడాలి, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలి. ఇటువంటివి జరగకూడదు. మనుషులుగా ఉండాలి, మానవీయంగా ఉండాలి, మానవత్వం పెరగాలి, సమాజంలో మహిళల పట్ల గౌరవం పెరగాలి అనే విలువల్ని పెంచాలి సమాజంలో. మీడియా చేయవలసిన ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది పునరావృతం కావద్దంటే మహిళ పట్ల మన దృక్పథం ఏమిటి, మహిళల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనుషులు ఎందుకు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ దీనికి కారణం ఉంది, ఇట్లా మనుషులు చేయకూడదు కదా. చూస్తున్న వాళ్ళందరికీ ఎట్లా అంటే ఎవరికైనా అటువంటి క్వాలిటీ ఉంటే వాడు కూడా అరే ఇది చాలా తప్పు కదా, నాకు మనిషి ఏమైపోయాడు, మానవత్వం ఏమైపోయింది అన్నట్లు ఫీలింగ్ తీసుకురావాలి. అప్పుడు సమాజం హ్యూమనైజ్ అవుతుంది, సమాజం మానవీకరించబడుతుంది. మీరు ఆ బాధ్యతని వదిలేసేసారు మీడియా. మీరు మానవీకరించాలి, తర్వాత మనుషులు ఇట్లా ప్రవర్తించడం ఏంటి అని చర్చ పెట్టవచ్చు. ఎందుకు మనిషి ఇట్లా అట్లా పెట్టడం లేదు. వెస్ట్ బెంగాల్ ఏమైంది, మమతా బెనర్జీ ఏం చేసింది, మమతా బెనర్జీ ఏం చేసింది, ఆమె గవర్నెన్స్ పార్టీ, ఇది కాదు కదా. మనిషి ఇట్లెందుకు అయ్యాడు మౌలికమైన సమస్య. మనిషి ఇట్లెందుకు అయ్యాడని మీరు దాన్ని డిబేట్ పెట్టండి. మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా మారారు, అది సమాజ సమస్య. దాని నుంచి చూసే వాళ్ళకి మనిషి ఇంకొంత మానవీకరించబడితే అటువంటి లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా కూడా లేదు మనం ఇలా చేయకూడదు, మనము మనుషులుగా ఉండాలి అని అనిపిస్తే మీరు సమాజాన్ని సివిలైజేషన్ను కాపాడినట్లు, నాగరికత. అట్లా కాకుండా మీరు దాన్ని పూర్తిగా పొద్దున్న నుంచి సాయంత్రంగా ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, దాని పర్పస్ ఏమిటి అనేది మమతా బెనర్జీ అన్పాపులర్ చేయాలి. అట్లా పెట్టుకుంటే ఎట్లా? మమతా బెనర్జీ అన్పాపులర్ చేయడం నీ పని కాదు కదా. మీ పని ఏమిటి? సమాజాన్ని సంస్కరించడం, సమాజాన్ని మారల్గా నైతికంగా సమాజాన్ని ఇంకా కొంత ఎదుగుదలకు తోడ్పడడం, అది మీడియా చేయాలి. ఏ మీడియా అయినా కొంత బాధ్యత కలిగిన వాళ్ళైతే ఆ పని చేయాలి. కనుక దానివల్ల కూడా సమాజంలో పెద్ద సమస్య వచ్చేసింది. పొద్దున్న సాయంత్రం చెప్పడం. అక్కడ మమతా బెనర్జీ ఆమె కూడా ఏంటంటే రాజకీయాలు కాబట్టి తన గవర్నమెంట్ కాపాడుకున్నాడు, ఆమె బయటకు వచ్చేసి ఆమె ప్రొటెస్ట్, వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావాల్సిందా వీళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు, దాంట్లో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమి మనకైనా దీంట్లో ప్రయోజనం ఉంటారు వీళ్ళు చూస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు భవిష్యత్తు నిర్మాణతులు కదా. మన దృష్టిలో రాజకీయాలు అంటే ఒక సమాజాన్ని నిర్మించడం, ఒక సమాజాన్ని మానవీకరించడం, సమాజాన్ని ప్రజాస్వామీకరించడం, ఉన్నతమైన నాగరికత సృష్టించడం, వచ్చే తరాలు ఇంతకంటే మెరుగైన సమాజంలో జీవించడం, ఇది రాజకీయాలు చేయవలసిన పని. వీళ్ళంతా ఇప్పటికిప్పుడు తక్షణమే మనకు ఎన్నికలు గెలుస్తామా ఓడుతామా ఈ పవర్ చుట్టే తిరుగుతుంది. కానీ నాగరికత మనిషిని మార్చాలి, మనుషులు ఇలా ఉండకూడదు, మన సమాజంలో మనుషులు ఇంత మృగాలుగా మారకూడదు అనే చర్చ నా దృష్టిలో దట్ వుడ్ హ్యావ్ హెల్ప్. సంఘటన అట్లా చర్చించాలి, ఇట్లా చేయడమే ఇది. దీనివల్ల సమాజానికి ప్రయోజనం లేదు, రాజకీయ పార్టీకి ఏమైనా ప్రయోజనం, సమాజానికి ప్రయోజనం లేదు. సార్ ఈ ఘటన పైన కేటీఆర్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు సార్. కోల్కతాలో తెలంగాణ తరహా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, తెలంగాణ తరహా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? కొంత సౌత్ ఇండియా కొద్దిగా డిఫరెంట్ ఉంది, దక్షిణ భారతదేశము. ఇక్కడ తెలంగాణ కూడా క్రమక్రమంగా ఆ దారిలో పడుతుంది. కానీ తెలంగాణకు ఒక ఉద్యమాల చరిత్ర ఉంది కదా, త్యాగాల చరిత్ర ఉంది కదా. తెలంగాణ ఆర్మిస్టంగులు, కొమరం భీం దగ్గర నుంచి, సమ్మక్క సారక్క పోరాటాల దగ్గర నుంచి ఒక నక్సలైటు ఉద్యమం దాకా ఏదైతే వచ్చిందో అంతా చాలా త్యాగాలు. తెలంగాణ కొరకు 2 సార్లు పెద్ద ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి తెలంగాణలో ఒక డెమోక్రటిక్ కొంచెం కాకుండా కొంత మానవీయ లక్షణం ఉంది ఇంకా తెలంగాణ. సౌత్ ఇండియాలోనే కూడా ఇటువంటి సంఘటనలు కొంత తక్కువనే జరుగుతున్నాయి. మొత్తంగా మనం దేశవ్యాప్తంగా తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఉద్యమాల వలన కానివ్వండి, అది పెరియార్ వలన కావచ్చు, అది మీరు నారాయణ గురు వలన కావచ్చు, ఇక్కడ ఒక కన్యాశుల్కము గురుజడ అప్పారావు గారు, అక్కడ మీరు ఆ కన్యాశుల్కంతో అవుతే తప్పకుండా మీరు కొంత మానవీకరించబడతారు. అటువంటి చరిత్ర ఉంది ఇక్కడ. కనుక అటువంటి ఇది జరిగినా కూడా సమాజంలో దాని స్పందన కాస్త డిఫరెంట్గా పనిష్ చేయాలని అంటారు. ఇప్పుడు
అమ్మాయిని నలుగురు రేప్ చేశారు, ఉద్యమం జరిగింది, అవును. ప్రజా ఉద్యమం జరిగింది, పొలిటికల్ కాదు అది. ఉమ్, ప్రజలు దాన్ని రెసిస్ట్ చేశారు, ఇది అన్యాయం జరిగిందని ప్రజలు జనం వెళ్ళి కోర్టులో కేసు వాదించారు, అవును. వాళ్ళకి శిక్ష పడేట్టుగా. లేకపోతే వాళ్ళు ఇది ఇక్కడ ఎప్పుడైనా సమాజం యొక్క స్పందన అట్లే ఉండాలి, ఇట్లా జరగకూడదు, ఇంకో అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరగకూడదు అనే సమాజం నుంచి రావాలి. వచ్చినప్పుడు సమాజంలో అటువంటి లక్షణాలను వాళ్ళకు ఇంత పెద్ద ఎత్తున సమాజంలో వచ్చింది, అయ్యో మనం ఇటు చేస్తే మనకు రేపు పొద్దున మనం బతకము, మన చాలా సమాజంలో మనం తిరగనివ్వరు అని అట్లా మనం బిల్డ్ చేయాలి కల్చర్. ఓకే. అట్లా బిల్డ్ చేయకుండా ఈ పూర్తిగా దాన్ని ఒక నేరో ఫ్రేమ్వర్క్లో పెడితే అది మీకు నష్టము, సమాజం నష్టము. మనుషులు మరింత అమానవీయంగా అమానుషంగా మారితే రేపు మనుషులు జీవించడమే చాలా కష్టమవుతుంది. అమ్మాయి బయటకు పోతే ఏమవుతుందో అనే భయమైన సమాజంలో ఎట్లా జీవిస్తారు ఎవడైనా? రాజకీయ నాయకులు ఆలోచించాలి కదా. అవును. దీన్ని మనం రాజకీయం చేస్తే రేపు మన కూతురు పోతే ఏమవుతుందో కనుక కొంత మనం ఒక నాగరిక సమాజంలో జీవించాలి అనే దాని కొరకు ఉపయోగించాలి. ఓకే. కనుక వీళ్ళు బీజేపీ అయినా, మమత అయినా, మిగతా రాజకీయ మీడియా అయినా కూడా మనుషులు ఇట్లా ఎందుకు అయ్యారు ఉమ్, అక్కడ చర్చ మొదలైతే, మనుషులు ఇలా కాకుండా మనం ఏం చెయ్యాలి అని చర్చ జరిగితే ఇది సమాజానికి ఇది చర్చ ఇదే ఇక మనం ఇట్లా చర్చించుకోవడానికి పనికొస్తుంది. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.